ఇప్పుడు అలాగే మనకి స్మార్ట్ ఫోన్సే కాకుండా ఇప్పుడు మూవీస్, సినిమాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అండ్ ఓటీటీ వచ్చిన తర్వాత ఓటీటీకి సెన్సార్ లేదు. సో, దీని ప్రభావం పిల్లల మీద ఎంత ఉండే అవకాశం ఉంది? సినిమాస్ మనము 1930స్, 1920స్ దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తే ఇప్పటిదాకా చాలా మందిలో పాజిటివ్ చేంజెసే చూపించాయి సినిమాలు. కల్చర్ నేర్పించాయి. ఒక హీరో అన్న క్యారెక్టర్, ఒక వదిన అన్న క్యారెక్టర్, ఒక తమ్ముడన్న క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని మనకు ఇంటి ఫ్యామిలీ నేర్పించకపోయినా అటువంటి డ్రామాటిక్‌గా అర్థం చేసుకోకపోయినా కూడా సినిమాల ద్వారా నేర్చుకున్న సందర్భాలు చాలామందే ఉన్నాయి. చాలామంది సక్సెస్ కూడా అయ్యారు ఇలా చేసుకుంటూ. కానీ కొందరిలో వల్నరబుల్‌గా ఉన్న వాళ్ళలో ఈ సినిమా క్యారెక్టర్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్సు దాన్నేమంటారంటే సూపర్ మోడల్స్ అంటాం. అంటే సూపర్ మోడల్స్ అంటే తను ఈ రకంగా డెవలప్ కావాలి. ఈ రకంగా నా యాటిట్యూడ్ ఉండాలి అని ఒక సినిమా హీరోనో, ఇంకో క్యారెక్టర్‌నో ఇంబైబ్ చేసుకుంటాడు. తనకున్న అగ్రెషన్‌ని ఇలా అందరి ముందు ఇలా చెప్పగలగాల, ఇలా ఫైట్ చేయగలగాల, ఇలా చూపించగలగాల అని వాడు క్యారెక్టర్ ఇంబైబ్ చేసుకున్నప్పుడు ఆ హీరోకున్న లేకుంటే ఆ క్యారెక్టర్‌కున్న అలవాట్లను కూడా ఇంబైబ్ చేసుకుంటారు. సో, న్యాచురల్‌గా ఈ మధ్య కాలంలో వస్తున్న ఎక్కువ సైపు వైలెన్స్ గానీ, ఒక రకంగా చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్స్ లాంటి సినిమాస్‌లో ఎక్కువగా వీళ్ళు ఇంబైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు ఇతరత్ర స్ట్రెస్ సిట్యుయేషన్స్‌లో ఎగ్జిబిట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంటాయి. సో, ఈ ఇన్సిడెంట్స్ మనము సినిమా యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ కొంతమందిలో నెగెటివ్‌గా వాళ్ళ పర్సనాలిటీని షేప్ చేసుకుంటూ, ఇన్వాల్వ్ చేసుకుంటూ, ఈవెన్ డ్రగ్ కల్చర్‌ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ, సో, వాళ్ళ లైఫ్‌లో కన్సీక్వెన్స్‌ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా సినిమా యొక్క ప్రభావం చాలా పడుతుంది. సో, ఎవెంచువల్‌గా వాళ్ళకి రియాలిటీలోకి వచ్చేసరికల్లా చాలా కన్సీక్వెన్సెస్ ఎక్స్‌పీరియన్స్ అయిపోవడం వల్ల వాళ్ళ కెరియర్ ఆల్మోస్ట్ ఆల్ లాస్‌లో అయిపోవడము, వెరీ డిఫికల్ట్ మళ్ళీ రికవరీ చేసుకోవడానికి చాలా కష్టపడడం అయిపోతుంటుందండి. సో, ఈ